మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి శుభ సందర్భంగా మన ఈ గన్నవరం నియోజకవర్గం ముఖ్య కోడలిలో అక్విడేట్ వద్ద ఉన్నటువంటి మరి జ్యోతిరావు పూలే గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాల అలంకరణ కార్యక్రమంలో సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరదేవి గారికి, అలాగే కిరణ్ కుమార్ గారికి, జెడ్పీటీసీ అక్క వరలక్ష్మి గారికి, అలాగే శివరామ్ గారికి, సాయిరామ్ గారికి, ఎంఎం శెట్టి గారికి, నరసింహమూర్తి గారికి, అలాగే స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు యువరాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే గౌతమ్ గారికి, శ్రీధర్ గారికి, అలాగే మన ఇక్కడికి విచ్చేసినటువంటి కుమార్ రాజా గారికి, పెద్దలకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జ్యోతిరావు పూలే గారు జయంతి శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెల. ఎందుచేతనంటే చాలా మహనీయులు పుట్టినటువంటి నెల ఈ నెల. అందులో మన జ్యోతిరావు పూలే గారు చాలా అణగారి వర్గమైనటువంటి కుటుంబంలో పుట్టి ఎన్నో శ్రమలు పడి ఎన్నో బాధలు పడుతూ ఆయన ఒక విద్య అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి నినాదంతో మరి విద్యకు మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు. ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే 8వ తరగతి వరకు చదువు ఆప్ చేసేసిన టైంలో మరి కొంతమంది విద్యా ప్రోత్సాహకులు మరి అది ఈరోజు వారి గురించి చెప్పుకోవాలి. ఎందుచేతంటే గోవిందరావు గారు కాయగూరల వ్యాపారం, పూల వ్యాపారం చేసుకుంటూ ఉన్న టైంలో మరి ఆయనకి తల్లి గారు చనిపోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి తల్లి చనిపోయే టైంలో మరి ఆయన విద్యను ఆప్ చేసేశారు. గోవిందరావు గారు, మీ అబ్బాయి చాలా మేధావి, చాలా ఉన్నతమైన చదువులకు వెళ్తాడు, అతన్ని చదివిద్దాం, మనందరం చదివిద్దామని ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం ఉపాధ్యాయులు అతను ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు ఆ ప్రోత్సాహంతో ఈరోజు ఈ దేశంలో నలుమూలలా కూడా ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగనే ఈ యొక్క అణగారి వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళిత పీడిత వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు దళితులు విద్యకు చాలా దూరం అవుతున్నారు, ఈ అణగారి వర్గాలు చాలా దూరం అవుతున్నారని విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అలా సతీమతి గారు సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మన పల్లెల్లోకి, పేటల్లోకి, పాలెల్లోకి పంపించి విద్యను ప్రోత్సహించి ఇలా ఉన్నతమైనటువంటి ప్రతి గడపలోనూ విద్య అనేది ఉండాలనేటువంటి నినాదంతో ఆ రోజు ఆయన నాంది పలికారు. అదే వరంలో ఇలా ప్రతి వ్యక్తిలో కూడా, ప్రతి వారు కూడా విద్యకు ప్రోత్సాహం అంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ మహనీయుల యొక్క ఆశయ సాధన కోసమే మనందరం పనిచేస్తున్నామని సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ మన పెద్దలందరూ చెప్పారు ఆయన స్ఫూర్తి ఏంటి, ఆయన యొక్క లక్ష్యం ఏంటి, ఆయన ఏ స్ఫూర్తితో పనిచేయడానికి. అదే స్ఫూర్తి మనందరం కొనసాగిద్దాం, ముందుకు నడిపిద్దాం. మన పెద్దలందరూ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి మన యొక్క సమాజాన్ని మన యొక్క అభివృద్ధిలోకి తీసుకువెళ్దామని సభాముఖంగా తెలియపరచుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క మిత్ర బృందం, వారి యొక్క సహచరులు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే.